నిలదీస్తున్న బీఆర్ఎస్ పార్టీకి మధ్యన జరుగుతున్నది. ఆలోచించండి. ముఖ్యమంత్రి మొన్న వచ్చిండి ఇక్కడ ఎర్రగడ్డకు వచ్చి ఏమంటుండు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి నన్ను నమ్ముండ్రి అంటుండు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 800 మంది రైతులు చచ్చిపోయినరు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 162 మంది ఆటో అన్నదమ్ములు చచ్చిపోయినరు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 1000 ఇళ్ళు గులగొట్టినవు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఇలా హైదరాబాద్లో అందరి కారోబార్లు బంద్ చేసినావు. హైదరాబాద్లో నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు. నువ్వు ఎన్ని కట్టినవి ఇల్లు చెప్పి ఓటు అడుగు. జూబ్లీ హిల్స్లో ఎన్ని రోడ్లు వేసినావు? హైదరాబాద్లో కొత్తగా ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినావు? హైదరాబాద్లో ఎంతమందికి నీళ్లు ఇచ్చినావు చెప్పి ఓట్లు అడుగు. కేసీఆర్ గారు కరెంటు సమస్య పరిష్కారం చేసిండు. కేసీఆర్ రాకముందు అపార్ట్మెంట్లలో జనరేటర్లు, దుకాణాలలో ఇన్వర్టర్లు ఉంటుండే. కేసీఆర్ వచ్చినాక కరెంట్ సమస్య పోయింది. కేసీఆర్ వచ్చినాక గరీబోడు సుకూన్ ఉండే. కానీ ఆ పరిస్థితి నుంచి ఇలా గరీబోళ్లను రోడ్ల మీద గుంజే పరిస్థితి తెచ్చిండు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఎసంటోళ్ళకి బుద్ధి చెప్పాలనా వద్దా? కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్దామా వద్దా? आपने कांग्रेस को मौका दिया, कांग्रेस ने आपको धोखा दिया. आप ना एक बार नहीं, आप लोग 11 बार हिंदुस्तान में, अपने मुल्क में 11 बार आपने मौका दिया कांग्रेस पार्टी को. रियासत तेलंगाना में पहली बार मौका मिला कांग्रेस पार्टी को, पर मुल्क में, हिंदुस्तान में आजादी के बाद 11 बार मौका दिया. आज राहुल गांधी साहब बड़े बड़े भाषण देते हैं, कहते हैं कि आज हिंदुस्तान में मुसलमान गरीब है. मैं पूछना चाहता हूं भाइयों बहनों, आप सोचो, 65 साल आपने मौका दिया कांग्रेस पार्टी को, बार बार आपने वोट उन्हीं को दिया. क्या किया फिर कांग्रेस? कुछ किया आपके लिए? आपकी गरीबी, आपकी लाचारी, आपकी पासमंदगी आज भी अगर है तो कौन जिम्मेदार है इसका? 65 साल हुकूमत चलाने वाली कांग्रेस जिम्मेदार है कि 10 साल हुकूमत चला के हमारे माइनॉरिटी भाइयों के लिए, आपके बच्चों के वास्ते, आपके आने वाले नस्लों के वास्ते आला से आला तालीम देने के लिए 204 स्कूल बनाने वाले केसीआर कौन जिम्मेदार हैं? केसीआर साहब ने आपके वास्ते जबरदस्त प्रोग्राम लाए, शादी मुबारक जैसी स्कीम, आपके वास्ते, आपके बच्चों के वास्ते टिमरिस के स्कूल, जहां एक एक बच्चे पे 1,20,000 रुपया खर्च किया जाता है. सबसे अहम चीज, सबसे बहुत इंपॉर्टेंट चीज, केसीआर साहब के दौर में सुकून था, खुशहाली थी, अमन थी, भाईचारा थी. केसीआर साहब मजहब के नाम पे सियासत कभी नहीं करने वाले लीडर हैं. केसीआर साहब जैसा मोयुद्दीन मखदूम ने कहा, एक कहावत है, हयात लेके चलो, कायनात लेके चलो, चलो तो सारे जमाने को साथ लेके चलो. इस मामले में केसीआर का मुकाबला कोई नहीं कर सकता. हर किसी को साथ लेके चले केसीआर. अगर एक गरीब मुसलमान बच्ची को रमजान के वक्त तोहफा दिया गया तो गरीब हिंदू बच्ची को बतुकम्मा साड़ी दिया गया. నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ వచ్చింది, ఇప్పుడు వస్తుందా? కేసీఆర్ కిట్ వస్తుందా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ చీర వస్తుండే, ఇప్పుడు వస్తుందా? వస్తుందా? केसीआर साहब जब थे रमजान तोहफा मिलता था, आज मिल रहा क्या? रमजान तोहफा मिल रहा आपको? కేసీఆర్ గారు ఉన్నప్పుడు క్రిస్మస్ గిఫ్ట్ వస్తుండే, ఇప్పుడు వస్తుందా? మరి ఈయన మోసం చేయండి, ఎవరిని? అందరినీ మోసం చేసిండు. ఇక చూడండి, అక్కడ ఆడబిడ్డలకు చెప్పిండు నెలకు 2,500 ఇస్తా అన్నాడు. విద్యార్థినులు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు. లగ్గం చేసుకుంటే తులం బంగారం ఇస్తా అన్నాడు. బతుకమ్మ చీరలు ఇస్తా అన్నాడు. ఒక్కటన్నా చేసిండా? ఆడబిడ్డలను మోసం చేసిండు. ముసలోళ్ళకు మోసం చేసిండు, 4,000 పెన్షన్ అని. ఆటో అన్నలకు మోసం చేసిండు, ఏమని? నెలకు 1,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. 24 నెలలే 24,000 బాకీ ఉన్నాడు. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఇవాళ 8 తారీఖు నేను ఇక్కడికి వచ్చే ముందు, ఎర్రగడ్డ ముందు, నాకు మా నాయకులు షేక్పేట వాళ్ళు ఫోన్ చేసిరు. అన్నా, మా దగ్గర కాంగ్రెస్ వాళ్ళు ఓటుకు 5,000 వంచుతుండ్రు అన్నా అని ఫోన్ చేసిరు షేక్పేటలో. అట్లనా అన్న నేను. తర్వాత బోరబండోళ్ళు ఫోన్ చేసిరు, అన్నా మా దగ్గర 6,000 ఇస్తుర్రే అన్నారు. తర్వాత పక్కకు యూసుఫ్ కూడా క్యాండిడేట్ లోకల్ డివిజన్, అక్కడ 8,000 ఇస్తుండట. నేను ఒక్కటే మాట చెప్తున్నా మీ అందరికీ, మా ఎర్రగడ్డ డివిజన్లో ఉండే ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, కాంగ్రెస్ వాడు పైసలు ఇస్తే బరాబర్ తీసుకోండి, మంచిగా తీసుకోండి, సిగ్గుపడకుర్రి, అడుగుర్రి ఇంకా మంచిగా కాంగ్రెస్ వాళ్ళను. ఏమాయ బిడ్డ 5,000 ఇస్తున్నావు, మిగిలిన 55,000 ఎప్పుడు ఇస్తావని అడుగుర్రి. అగో ఏం బాకీ అక్క అంటాడు. ఏం బాకీ అంటే అడుగుర్రి. అవు కొడుక, మీరు రేవంత్ రెడ్డి చెప్పిండు కదా
డిసెంబర్ 2023 నుంచి 2,500 ఇస్తా అన్నాడు కదా. మరి 24 నెలలు అంటే 60,000 బాకీ ఉన్నావు కదా బిడ్డ, 5,000 ఇచ్చినావు, ఇంకా 55,000 ఇస్తే నీకు ఓటేస్తా, లేకపోతే మా కేసీఆర్ గారికే ఓటేస్తా అని చెప్పండి. అట్లాగే ఇంట్లో పెద్ద మనుషులు ఉంటారు, 1,000 రూపాయలు 2,000 రూపాయలు చేయలో పెడితే వాళ్ళకి చెప్పుర్రి, కొడుక ఇంకా 48,000 బాకీ ఉన్నావు, అది కూడా ఇయ్యి, కాంగ్రెస్ ఓటేస్తా అని చెప్పుర్రి. లేకపోతే ఓట్లతోని నోట్లతోని కొనుక్కొని సునీతమ్మను ఓడగొట్టాలని కోషిష్ చేస్తా ఉన్నారు. మాగంటి గోపీనాథ్ గారు మీకోసం సేవ చేసిన నాయకుడు, ముఖ్యంగా ఆడబిడ్డల కోసం ఎప్పుడు అండగా నిలబడ్డ నాయకుడు. ఇలా ఆయన భార్య ఎలక్షన్లు నిలబడితే ఆమె మీద కూడా కుట్రలు చేస్తున్నారు, ఆమె మీద కూడా చిల్లర ప్రచారం చేస్తున్నారు. మరి అట్లాంటి గోపీనాథ్ గారి యాదిలో ఆయన భార్యకు అండగా నిలబడదామా లేదా? మా ఆడబిడ్డలు చెప్పాలా, గోపన్న భార్యకు అండగా నిలబడదామా, గట్టిగా నిలబడదామా, లేక మళ్ళొక్కసారి కాంగ్రెస్ చేతిలో మోసపోతారా? మీ ఇష్టం. ఎందుకంటే ఒక్కసారి మోసం ఎవడన్నా మనం చేస్తే అది వాని తప్పు అవుతుంది, కానీ రెండోసారి కూడా వాని చేతిలోనే మనం మోసపోతే ఈసారి తప్పు మనదవుతుంది. 6 గ్యారెంటీలు అని ఆగం చేసినోడు తెలంగాణను మళ్ళా గెలిపిస్తే తెలంగాణను తీసుకుపోయి మొత్తం అడుగు నాశనం చేస్తాడు, యాది పెట్టుకోండి. భయపడకండి. కొంతమంది ఆకు రౌడీలు గూండాగాళ్ళు ఓటేయకపోతే ఏమో చేస్తామంటున్నారట. వాళ్ళకు నేను ఒక్కటే చెప్తున్నా, 14 తారీఖు తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కొత్త తుఫాన్ వస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం తొందరలో 500 రోజుల్లో రాబోతున్నది.